మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన రాజమండ్రి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇక్కడ వచ్చే ఎప్పుడన్నా కేంద్రం ఇచ్చే 5-6 కోట్లు ఏమైనా పనులకి ఇచ్చే తప్ప ఈ గోదావరి ప్రక్షాళన అట్లాగే ముఖ్యమంత్రి గారు అదే యాక్చువల్గా అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి కన్సల్టేటివ్ ఒక రిపోర్ట్ తయారు చేస్తే దాన్ని యాక్చువల్గా చేసి కేంద్రానికి పంపించి కేంద్రానికి ఈ యొక్క గోదావరి పుష్కరాలు దృష్టిలో పెట్టుకొని కొంత ఫండ్ అడుగుతాము, శాంక్షన్ చేయిస్తామని చెప్పారు. అందుకోసం యాక్చువల్గా మళ్ళీ 15 రోజుల్లో వస్తున్నాను. వచ్చి మిగతా డిపార్ట్మెంట్ అందరిని పిలిచి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి చేయడం జరుగుతుంది. అంటే ఈ మున్సిపాలిటీలోనే కాదండి, 123 మున్సిపాలిటీస్లో టెండర్లకు పిలిస్తే కాంట్రాక్టర్ రావటంలా బతిలాడించాల్సిన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన అవకతవకలు. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్కి ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దాని సోర్సు, దాని ప్లానింగ్ ఏంది, బడ్జెట్లో ఎంత వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఎంత తెచ్చుకోగలం మ్యాచింగ్ ఫండ్, లేదా ట్యాక్సుల రూపంలో ఎంత రైజ్ చేయగలం, ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం పోవాలి. నేను మంత్రి అయిన తర్వాత మళ్ళా ప్రతి ఒక్కరూ సార్ ఏవి స్టార్ట్ చేస్తాం, అమృత్ స్టార్ట్ చేస్తాం, అది స్టార్ట్ చేస్తాం అంటే నేను అదే కమిషన్లకి ప్రజాపతి చెప్పాను, కొద్దిగా ఓపిక పట్టండి, అన్నీ స్టడీ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నాం, ఒక 6 నెలలు అన్ని దారిలో పెడతామని చెప్పాం. అన్నట్టుగానే కొంత ట్రాక్లోకి వచ్చింది. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఏది చేసినా ఆఖరాకి ఇబ్బంది పడేది కాంట్రాక్టర్లు, పనులు కాకుండా పోతాయి. దానికే మరొక 3 నెలలు పడుతుంది. ఖచ్చితంగా ఇంకొక 3 నెలల టైంలో అన్ని గాడిలోకి వస్తాయి. ఖచ్చితంగానండి. రేపు జూన్ జూలైలో ఎన్నికలు పెట్టేదానికి, ఎందుకంటే కోర్టు ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేయడానికి యాక్చువల్గా ఆల్రెడీ మాట్లాడాము, డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాం, లీగల్ డిపార్ట్మెంట్తో సాల్వ్ చేసి జూన్ జూలై లోపల ఎలక్షన్స్ పెడతాం. అదే ఉండేది యాక్చువల్గా. అనేది 50,000 మంది పైచీలకు ఒక విలేజ్, గ్రామ పంచాయతీలో అంటే విలేజ్ అనమాట. ఇక్కడ ఒకటేనండి, లోకల్ శాసనసభ్యులు ఉన్నారు, తర్వాత వాళ్ళందరూ యాక్చువల్గా ప్రజలే కోరి వాళ్ళు కానీ రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా కొత్త ఏమన్నా ఉంటే యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ మాట కాదని మేము చేయటం కాదు కదా, లోకల్ ప్రజల యొక్క ఇక్కడ ఒక్క దగ్గర కాదు ఈ సమస్య, ఇక్కడ ఒక్క దగ్గర కాదు. అవునండి, 21 మున్సిపాలిటీస్లో ఉన్నాయి. 21 మున్సిపాలిటీస్కి ఎలక్షన్ జరగాల. అన్నీ కూడా ఈ పంచాయతీలు కలపటం, ఇంకొకరు వచ్చి కోర్టుకు పోవటం, కోర్టులో హెల్ప్ అయింది. అవన్నీ కూడా యాక్చువల్గా మాట్లాడుతున్నాం శాసనసభ్యులతో. అందుకనే జూన్ జూలై దాకా టైం పెట్టింది. జూన్ జూలై లోపల దాన్ని చేసి చేయటం జరుగుతుంది. బాండ్సా మున్సిపల్ బాండ్స్ అంటారు. అవి దేశంలో అనేక మున్సిపాలిటీస్ ఫైనాన్స్ కోసంగా బాండ్స్ తీసుకుంటాయి. దానికోసం వర్క్ చేస్తున్నాం. ఇందాకే చెప్పారు యాక్చువల్గా 45 crores ఈజ్ వర్కింగ్. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా యాక్చువల్గా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు కూడా సమ్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు. 13% వాళ్ళు ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నారు. అందువల్ల బాండ్స్ అంటే బాండ్స్ మనం అడగగానే ఇవ్వరు, రీపేయింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. రీపేయింగ్ అంటే ఫ్యూచర్లో దీని మీద వచ్చే ట్యాక్స్లు కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, టౌన్ ప్లానింగ్ ట్యాక్స్ కానీ, లాస్ట్ 5 years మున్సిపాలిటీకి బడ్జెట్ ఎలా ఉంది అలా చూసే యాక్సెప్ట్ చేస్తారు. మనం అడగగానే మాకు ఒక 1000 కోట్లు ఇవ్వంటే ఇవ్వరు. కెపాసిటీని బట్టి ఒక 45 కోట్లకి యాక్చువల్గా కెపాసిటీ యాక్చువల్గా రాజమండ్రికి ఉంది. అది కానీ తెచ్చుకుంటే మనకు డెవలప్మెంట్కి ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు కన్సల్టేట్ ప్రాజెక్ట్ చేయమన్నా తీసుకొని చేస్తాం. టీడీఆర్ బాండ్ది ఇప్పుడు యాక్చువల్గా కొత్తగా ఏంటంటే టీడీఆర్ బాండ్ కొత్తగా అంటే రోడ్స్ ఎక్స్పాన్షన్ దాంట్లో వచ్చినప్పుడు వాళ్ళకి రిలీజ్ చేస్తున్నాం. పాతవి ఏదైతే 2-3 దగ్గరలో ఫ్రాడ్ జరిగిందో దాని మీద ఈరోజు విజిలెన్స్ కావచ్చు, ఏసీబీ కావచ్చు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అది త్వరలో క్లోజ్ చేసి వాటిని కూడా ఏం చేయాలో చేస్తారు. ఎందుకంటే అల్టిమేట్గా నష్టపోయింది కొన్నవాళ్ళు, దాని వెనకాల ఎవరున్నారు, ఏం చేశారు దాన్ని. ఎందుకంటే అది చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. అసలు అట్టాడిది ఉంటుందనేది 2014-19 దాకా మినిస్టర్గా ఉంటే నాకు అసలు తెలియదు అటువంటి ఫ్రాడ్ అనేది చేస్తారనేది.
అందుకనే ఇప్పుడు ఏం చేశానంటే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేశాను, స్టాంప్స్ అండ్ రెవెన్యూతో. వాళ్ళ సర్వర్ని మా మున్సిపల్ సర్వర్తో డైరెక్ట్ లింక్ చేస్తున్నాం. ఎవరన్నా టీడీఆర్ బాండ్కి వస్తే ఇంకా వాళ్ళ దగ్గర పోయి సర్టిఫికేట్ తేవటం ఏముండదు. డైరెక్ట్గా వాళ్ళ యొక్క సర్వర్లో ఉన్న ఇక్కడ సర్వే నెంబర్ కొట్టంగానే ఈ సర్వే నెంబర్లో వాల్యూ ఇంత వచ్చేస్తుంది. అలాంటి కొత్త సిస్టమ్ని ఒక 2 monthsలో యాక్టివేట్ చేస్తున్నాం. అంటే వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోవటం అవన్నీ లేకుండాను పాతది ఏదైతే ఫ్రాడ్ జరిగిందో అది మాత్రం యాక్చువల్గా దాని మీద కూడా వీలైన తొందరలో డెసిషన్ తీసుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాం. అంటే అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ అయిపోయినాయండి. యాక్చువల్గా మన క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేయించేసాము. దాన్ని నోటిఫై చేసి 1 week టైం ఇవ్వాలంట. ఐ థింక్ ఇవాళ రేపు నోటిఫై చేస్తారు. 1 week అయిన తర్వాత ఇమీడియట్గా జీవో ఇచ్చేస్తారు. అమరావతి 3 years, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అనేక హడ్డిల్స్ ఉన్నాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు, తర్వాత కాంట్రాక్ట్లు. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం చేసిన కాంట్రాక్ట్ క్లోజ్ చేయలే, వాళ్ళు అట్నే ఉంచేశారు. క్లోజ్ చేస్తుంటే ఇబ్బంది అది కాదు. వాళ్ళని క్లోజ్ చేయాలంటే వాళ్ళకి బోలెడు సమస్యలు ఉన్నాయి. దానికి కమిటీలు వేసి కమిటీలకు టైం ఇచ్చి అవన్నీ చేసి అథారిటీలో పెట్టి ఆ నుంచి క్యాబినెట్కి పెట్టి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి అవన్నీ హడ్డీల్స్ ఈ మధ్య పూర్తి చేసాం. దానికి 6 నెలలు పట్టింది. వెంటనే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు టెండర్లు పిలవటానికి 45,000 కోట్ల రూపాయలకి ఈరోజు అథారిటీ క్లియర్ చేసింది. రేపు క్యాబినెట్ ఉంది, ఆ క్యాబినెట్లో కూడా పెడుతున్నాం. అది కూడా అవుతానే 4-5 రోజులు టెండర్లు పిలుస్తాం. మొత్తం 62,000 కోట్ల రూపాయలు. మిగతా బ్యాలెన్స్ కూడా జనవరి ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి జనవరి ఎండింగ్ లోపల అన్ని టెండర్లు పూర్తి చేసి జనవరి ఎండింగ్ లోపల వర్క్ స్టార్ట్ చేస్తాం. 3 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా 5 ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ, హైకోర్టు, 3,600 అధికారుల హౌసెస్, 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, 1,500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ సింగిల్ విండోనే యాక్చువల్గా నేను చెప్పింది అదే. యాక్చువల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ గతంలో ఆయన కన్స్ట్రక్షన్స్కి చేస్తారు, రూల్స్ వేకెంట్ చేసిన వాళ్ళకి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మిగిలిన వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేస్తారేమో సార్. మరి దాని పరిస్థితి ఏది బిల్డింగ్స్ అంటే వైలెన్స్ రూల్స్ ఇప్పుడు మళ్ళీ దాన్ని బేస్ చేసుకుని మిగిలిన వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. అంటే నిన్న సుప్రీంకోర్టు కూడా 36 pages జడ్జిమెంట్ ఇచ్చింది. అది నేను కూడా ఇంకా చదవాలా, మా అధికారులు చెప్పారు డీటెయిల్గా చదవమని. ఆ యొక్క గైడ్లైన్స్ కూడా తీసుకుని ఏం చేయాలో చేస్తాం. థ్యాంక్ యూ.